హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న వంకాయలు, నూనె, బియ్యం పిండి, శనగపిండి, మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వంట సోడా, వాము, నిమ్మకాయ, టేస్ట్కి సరిపడా సాల్ట్, ముందుగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని గుత్తుగా కోసుకున్న వంకాయలను ఆ వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూపించిన విధంగా ఇలా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఇలా గుత్తు కింద కోసుకుంటే అందులో మనకి మసాలా స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మసాలా స్టఫ్ కోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్, ఒక ½ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాము, ఒక ½ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన మసాలాని ఇప్పుడు మనం వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాం. ఇలా చూపించిన విధంగా వంకాయల్లోకి ఈ మసాలాను స్టఫ్ చేసేసుకోవాలి. మనం వంకాయలు ముందుగా ఉడకబెట్టడం వల్ల బజ్జీలు వేసినప్పుడు వంకాయలు బాగా మగ్గుతాయి. లేదంటే బజ్జీలు పైన వేగిన లోపల వంకాయలు పచ్చిగా ఉండిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా వంకాయల్లోకి మసాలాను స్టఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బజ్జీ పిండి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము, కొద్దిగా వంట సోడా, ముందుగా మనం చేసుకున్న మసాలా స్టఫ్ ఉంది కదా, అది కొద్దిగా ఈ పిండిలోకి వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మనకి బజ్జీ కూడా టేస్ట్గా వస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బజ్జీ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలను బజ్జీ పిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. బజ్జీలన్నీ వేసిన తర్వాత ఫ్రై అవ్వనివ్వాలి. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బజ్జీలన్నిటినీ ఒకసారి మనం తిరిగేసుకోవాలి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, మసాలా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.